ముంబై విమానాశ్రయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్వేపై ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విచారణ చేపట్టింది. ఆ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీగా ఉన్న వ్యక్తిని విధుల నుంచి తొలగించింది. ఘటనపై ఇండిగో కూడా విచారణ చేపట్టింది. ఏటీసీ ఆదేశాల మేరకు తాము విమానాన్ని ల్యాండింగ్ చేశామని ఇండిగో తెలిపింది. నిబంధనల ప్రకారం దిగబోతున్న విమానానికి ఏటీసీ ల్యాండింగ్ అనుమతి ఇచ్చిన తర్వాతే బయలుదేరే విమానం రన్వే చివరను క్రాస్ చేయాలి లేదా మలుపు తీసుకోవాలి. అయితే తాజా ఘటనలో ఆ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ముంబై ఎయిర్పోర్ట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉన్నప్పుడు ఏటీసీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.